పవన్ కళ్యాణ్ ఏం జనాల్ని దోచుకోవాలనుకోడు, అవినీతి చేయాలనుకోడు, చెయ్యనీయకుండా ఉండాలనుకుంటాడు. తన చుట్టూ వాళ్ళు తినాలని కూడా కోరుకోడు. అతను తన జేబులో డబ్బులు పెట్టి ఖర్చు చేసి పనిచేసేటటువంటి రకం. కానీ కొన్ని ప్రాక్టికల్ అంశాల మీద అవగాహన ఉంటుంది, కానీ పరిష్కారం లేనటువంటి వాటికి పరిష్కారం కోరుకుంటాడు. అట్లాంటి వాళ్ళు సమాజంలో ఉండటం అవసరం. తద్వారా ఏదో ఒకనాటికి ఒక పరిష్కారమో లేదా ఆ దిశగా అడుగులన్నా పడతాయి. ఇప్పుడు రేషన్ బియ్యం విషయంలో నేను ఇంతకుముందు ఇప్పుడు ఎవరిని అరెస్ట్ చేయాలో ఎవరికి తెలియదు. బియ్యం డీలర్ ఇచ్చేస్తున్నాడు, ఎండియు వెహికల్ అతను ఇచ్చేస్తున్నాడు, కానీ అది కొంటున్నటువంటి జనం అమ్మేస్తున్నారు. ఈ అమ్మినటువంటి వాళ్ళ దగ్గర వ్యాపారస్తుడు కొంటున్నాడు, లేదా ఎండియు అతనే కొంటున్నాడు, లేకపోతే ఇంకొక అతను మళ్ళీ పైన బ్రోకర్కి అమ్ముతున్నాడు, బ్రోకర్ వ్యాపారస్తుడికి అమ్ముతున్నాడు, వ్యాపారస్తుడు ఎగుమతిదారికి అమ్ముతున్నాడు, లేదా ఎగుమతిదారికే బ్రోకర్ అమ్ముతుంటాడు. ఇది ఇన్ని లేయర్లు ఉన్నాయి. ఇందులో చట్టపరంగా అయితే కనుక బియ్యం కొనుక్కోవడం నేరం కాదు, బియ్యం అమ్మడము నేరం కాదు. అదే